నమస్తే అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో 'వందే మాతరం' ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం కదా! ఇప్పుడు సెకండ్ పార్ట్ నేర్చుకుందాం. అందరూ నేర్చుకుంటున్నారనుకుంటున్నాను వీడియో చూసి అండ్ క్లియర్‌గా అర్థమవుతుంది అని చెప్పని నేను అనుకుంటున్నాను. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మీకు ఇది అర్థం కాలేదు ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయరా అంటే మేము నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఒక క్లాస్ కూడా తీసుకుంటాము ఇఫ్ మీకు అర్థం అవ్వకపోతే. సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మీరు మా ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఇలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! కూచిపూడి నేర్చుకోవాలి కానీ ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? అండ్ ఇంట్రెస్ట్ ఉంది మాకు. క్లియర్‌గా నేర్పించాలి. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా అని అనుకున్న వాళ్ళు మాకు దగ్గర మేము నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేస్తే మేము మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. సో దట్ మీరు జాయిన్ అవ్వచ్చు. దగ్గర ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా జాయిన్ అవుతున్నారు. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. కానీ బయటకు వెళ్ళి నేర్చుకునే మాకు ఛాన్స్ లేదు. ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి. ఒక కంప్లీట్‌గా కాకపోయినా చిన్న చిన్న సాంగ్స్ అయినా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయని మేము అనుకుంటున్నాము. సో, ఇప్పుడు నేను సాంగ్ వచ్చేసి 'కోటి కోటి కంఠ కళకళ నినాద కరాలే' కోటి కోటి కోట్లాది జనులందరూ గొంతు గంభీరమైన గొంతుతో గొంతు చించుకొని అమ్మ అని చెప్పని నీ పేరే అంటున్నారు. కోటి కోటి నేనేం చేయలేదు చూడండి. 1 అండ్ 2 మళ్ళీ 1 అండ్ 2 చూడండి హ్యాండ్స్ ఏం చేయట్లేదు. 1 అండ్ 2 ఓకే. మళ్ళీ కోటి కోటి కంఠ ఇలాగా అర్ధచంద్రము పెట్టి ఇలా హోల్డ్ చేసి ఇలా ట్విస్ట్ చేయండి. అది మీ నెక్ దగ్గర పెట్టుకోండి. చూడండి. కోటి కోటి కంఠ కళకళ నినాదకరాలే. నెక్స్ట్‌ది కోటి కోటి మట్టి భుజధృతకర కరవాలే. మళ్ళీ చూడండి. మళ్ళీ ఫస్ట్ ఇందాక ఏదైతే చెప్పానో సేమ్ అదే. కోటి కోటి భుజ అన్నప్పుడు 2 మృగశీర్ష హస్తాలు మీ షోల్డర్స్ మీద ఇలాగా. కోటి కోటి భుజధృత కర కరవాలే. ఏం చేయలేదు. లెగ్‌ని ఇలా క్రాస్ చేశాను. కరవాలే. ఇక్కడి నుంచి ఇది కర అంటే ఖడ్గం. ఇక్కడ ఏమంటున్నారంటే కోట్లాది జనులందరూ ఖడ్గాలు అంటే ఆయుధాలతో నీ రక్షణకు సిద్ధంగా ఉన్నారమ్మా అని చెప్పని. మళ్ళీ చూడండి. కోటి కోటి కంఠ కళకళ నినాదకరాలే కోటి కోటి భుజధృత కర కరవాలే. నెక్స్ట్‌ది అబలా కేనో మాయే తబలే. అంటే ఇంత శక్తివంతురాలైన నిన్ను బలహీనురాలిగా అంటే అబలా కేనో మాయే తబలే. అంటే ఇంత శక్తివంతమైన నిన్ను నువ్వు వీక్ అని ఎవరమ్మా అన్నది నిన్ను అని చెప్పని. చూడండి. అబలా హేను మాయే తబలే. చూడండి. ఇక్కడి నుంచి 1 ఇక్కడ కట్కాముఖం, ఇక్కడి నుంచి అలపద్మం ఇలాగా రోల్ అవుతున్నట్టుగా పైనుంచి. అబలా కేనో బాయే. చూడండి. ఇక్కడి నుంచి ఇట్లా రోల్ అవుతున్నట్టుగా అలా ఫ్రంట్ వాక్. అబలా కేనో మాయే తబలే. 2 ముష్టి హస్తాస్
ఆయే తబలే. చూడండి నెక్స్ట్‌ది బాహుబల దారిణి. బాహుబల దారిణి అంటే అపారమైన శక్తి గల వమ్మ నువ్వు అని చెప్పాను. ఇక్కడ నేనేం చేయలేదు. జస్ట్ వాక్ అండ్ 2 ముష్టి హస్తాస్ ఇందాక నేను చెప్పాను కదా అవి. బాహుబల దారిణి. మళ్ళీ చూడండి. బాహుబల దారిణి. నెక్స్ట్‌ది నమామి తారిణి. చూడండి. నెక్స్ట్‌ది నమామి తారిణి. నమామి అంటే నీకు నమస్కరిస్తున్నానమ్మా అమ్మని. నమామి తారిణి. రిపువల ధారిణి. రిపువల ధారిణి అంటే శత్రువులని సంహరించే మా తల్లి. చూడండి. ఇక్కడి నుంచి 1 లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ చూడండి. లెగ్ ఇలాగా లోపలికి ఇలా లిఫ్ట్ చేసి అండ్ ఇట్లాగా చూసారా. మళ్ళీ 1 ఇది ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. 1 అండ్ 2 ఇక్కడ ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్ని ఇలా పెట్టుకొని లెగ్ వెనక్కేసుకోండి. ఇది మళ్ళీ 1 అండ్ 2 ఇక్కడ పద్మకోశహస్త పతాకహస్త. పతాకహస్త వినియోగాసనం నేను చెప్పాను కదా, అందులో కట్ చేయడం, ఖడ్గే. ఇది రిపువల ధారిణి మాతరం వందే మాతరం. నేను ఫస్ట్ వీడియోలో ఇది చెప్పాను కదా, సేమ్ అలాగే వందే మాతరం. చూసారు కదండి. ఈ వీడియోలో నేను నెక్స్ట్ పార్ట్ చెప్పాను వందే మాతరం. ఏదైతే నేను లింక్ ఏదైతే సాంగ్ మీకు నేర్పిస్తున్నానో ఆ సాంగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు ఆ సాంగ్ కూడా ఈజీగా దొరుకుతుంది. జనరల్గా ఆ సాంగ్ వెతికితే అంత ఈజీగా దొరకట్లేదు. సో నేను ఆ లింక్ మీకు షేర్ చేస్తాను. మీరు ఆ సాంగ్ మీద ప్రాక్టీస్ చేయండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్పాను కదా, సేమ్ అలాగే ప్రాక్టీస్ చేయండి. మంచిగా పర్ఫామ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.